హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీన్ స్టడీ సర్కిల్. దిస్ ఈజ్ ప్రసన్న. ఈ వీడియోలో మనము 9th క్లాస్ జాగ్రఫీలోని నీటిపారుదల లెసన్కి ప్రాక్టీస్ బెస్ట్ చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయగలరు. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. 9th క్లాస్ జాగ్రఫీలోని నీటిపారుదల లెసన్కి ఇప్పుడు ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. అందులో ఫస్ట్ క్వశ్చన్, హిమాలయ నదులకు సంబంధించి సరైన దానిని గుర్తించండి. ఆప్షన్ ఏ, ఇవి కేవలం వర్షాధార నదులు. ఆప్షన్ బి, వీటి ప్రవాహ మార్గాలు చాలా తక్కువ పొడవు కలిగి ఉంటాయి. ఆప్షన్ సి, ఇవి పర్వతాలను తొలుచుకుంటూ గార్జెస్ను ఏర్పరుస్తాయి. ఆప్షన్ డి, ఇవి ప్రధానంగా ద్వీపకల్ప పీఠభూమిలో జన్మిస్తాయి. హిమాలయ నదులకు సంబంధించి సరైన దాన్ని గుర్తించండి. ఇప్పుడు దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్టయితే ఆప్షన్ సి, ఇవి పర్వతాలను తొలుచుకుంటూ గార్జెస్ను ఏర్పరుస్తాయి. నెక్స్ట్, గంగా నది ప్రధాన ప్రవాహం అలకనందతో ఎక్కడ కలుస్తుంది? ఆప్షన్ ఏ, దేవప్రయాగ. ఆప్షన్ బి, హరిద్వార్. ఆప్షన్ సి, రుద్రప్రయాగ. ఆప్షన్ డి, అలహాబాద్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, దేవప్రయాగ. ఉత్తరాఖండ్లోని దేవప్రయాగ వద్ద భగీరథి మరియు అలకనంద కలిసి గంగా నదిగా మారుతాయి. నెక్స్ట్, సింధు నది వ్యవస్థకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి. ఆప్షన్ ఏ, ఇది టిబెట్లోని మానస సరోవరం వద్ద జన్మిస్తుంది. ఆప్షన్ బి, దీని పొడవు సుమారు 2900 కిలోమీటర్లు. ఆప్షన్ సి, ఇది తూర్పు దిశగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఆప్షన్ డి, లడఖ్లో ఇది అద్భుతమైన గార్జ్ను ఏర్పరుస్తుంది. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఇది తూర్పు దిశగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. నెక్స్ట్, ద్వీపకల్ప నదులలో అతిపెద్ద నది ఏది? ఆప్షన్ ఏ, కృష్ణ. ఆప్షన్ బి, గోదావరి. ఆప్షన్ సి, మహానది. ఆప్షన్ డి, కావేరి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, గోదావరి. గోదావరి ద్వీపకల్పంలో అతిపెద్ద నది, అందుకే దీన్ని దక్షిణ గంగా అని కూడా పిలుస్తారు. నెక్స్ట్, నర్మదా నది ఏ ప్రాంతంలో జన్మిస్తుంది? ఆప్షన్ ఏ, అమర్కంటక్ కొండలు. ఆప్షన్ బి, బ్రహ్మగిరి శ్రేణులు. ఆప్షన్ సి, మహాబలేశ్వర్. ఆప్షన్ డి, నాసిక్ జిల్లా. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, అమర్కంటక్ కొండలు. నర్మదా మధ్యప్రదేశ్లోని అమర్కంటక్ కొండలలో జన్మిస్తుంది. నెక్స్ట్, భావన ఏ, హిమాలయ నదులు జీవనదులు. హేతు ఆర్, ఇవి వర్షంతో పాటు మంచు కరగడం ద్వారా కూడా నీటిని పొందుతాయి. ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు నిజం, కానీ ఆర్ అనేది ఏకి సరైన వివరణ కాదు. ఆప్షన్ బి, ఏ మరియు ఆర్ రెండు నిజం, మరియు ఆర్ అనేది ఏకి సరైన వివరణ. ఆప్షన్ సి, ఏ నిజం కానీ ఆర్ తప్పు. ఆప్షన్ డి, ఏ తప్పు కానీ ఆర్ నిజం. దీని కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఆర్ అనేది ఏకి సరైన వివరణ. హిమాలయ నదులు మంచు మరియు వర్షం రెండింటి వల్ల ఏడాది పొడవునా ప్రవహిస్తాయి. నెక్స్ట్, భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది? ఆప్షన్ ఏ, చిల్కా సరస్సు. ఆప్షన్ బి, సాంబార్ సరస్సు. ఆప్షన్ సి, ఉలర్ సరస్సు. ఆప్షన్ డి, కొల్లేరు సరస్సు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఉలర్ సరస్సు. ఉలర్ సరస్సు భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు. నెక్స్ట్, కింది వాటిలో పశ్చిమ వైపుకు ప్రవహించే నదులను గుర్తించండి. ఆప్షన్ ఏ, గోదావరి, కృష్ణ. ఆప్షన్ బి, నర్మదా, తపతి. ఆప్షన్ సి, మహానది, కావేరి. ఆప్షన్ డి, గంగా, యమున. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, నర్మదా, తపతి. నెక్స్ట్, బ్రహ్మపుత్ర నదిని టిబెట్లో ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ, జమున. ఆప్షన్ బి, దిహాంగ్. ఆప్షన్ సి, పద్మ. ఆప్షన్ డి, సాంగ్పో. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, సాంగ్పో. టిబెట్లో బ్రహ్మపుత్రను సాంగ్పో అంటారు. నెక్స్ట్,
సాంబార్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ గుజరాత్, ఆప్షన్ బి మధ్యప్రదేశ్, ఆప్షన్ సి రాజస్థాన్, ఆప్షన్ డి ఒడిస్సా. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి రాజస్థాన్. రాజస్థాన్లో సాంబార్ అనే ఉప్పునీటి సరస్సు ఉంది. నెక్స్ట్, గంగా నదికి కుడివైపున ఉన్న ప్రధాన ఉపనది ఏది? ఆప్షన్ ఏ గండక్, ఆప్షన్ బి కోసి, ఆప్షన్ సి గాఘరా, ఆప్షన్ డి యమున. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి యమున. యమున గంగకు కుడివైపున ప్రవహించి అలహాబాద్ వద్ద కలుస్తుంది. నెక్స్ట్, నదులు మైదాన ప్రాంతాల్లో ఏర్పరిచే వంకరలను ఏమంటారు? ఆప్షన్ ఏ డెల్టాలు, ఆప్షన్ బి మీండర్లు, ఆప్షన్ సి గార్జెస్, ఆప్షన్ డి ఎండ్రాయిల్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. నదులు మైదానాల్లో పాము వలె వంకరగా ప్రవహించడాన్ని మీండర్లు అంటారు. నెక్స్ట్, సింధు జలాల ఒప్పందం 1960 ప్రకారం భారతదేశం ఎంత శాతం నీటిని వాడుకోవచ్చు? ఆప్షన్ ఏ 20%, ఆప్షన్ బి 30%, ఆప్షన్ సి 50%, ఆప్షన్ డి 80%. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 20%. నెక్స్ట్, భావన ఏ నర్మదా మరియు తపతి నదులు డెల్టాలను ఏర్పరచవు. హేతు ఆర్ ఇవి పగులు లోయల గుండా ప్రవహిస్తాయి. ఆప్షన్ ఏ నిజం కానీ ఆర్ తప్పు, ఆప్షన్ బి ఏ తప్పు కానీ ఆర్ నిజం, ఆప్షన్ సి ఏ మరియు ఆర్ రెండు నిజం కానీ ఆర్ అనేది ఏకి సరైన వివరణ కాదు, ఆప్షన్ డి ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఆర్ అనేది ఏకి సరైన వివరణ. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఆర్ అనేది ఏకి సరైన వివరణ. వేగంగా ప్రవహించడం మరియు పగులు లోయల వల్ల పశ్చిమ నదులు డెల్టాలను ఏర్పరచలేవు. నెక్స్ట్, దక్షిణ గంగా అని ఏ నదిని పిలుస్తారు? ఆప్షన్ ఏ కృష్ణ, ఆప్షన్ బి గోదావరి, ఆప్షన్ సి కావేరి, ఆప్షన్ డి నర్మదా. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి గోదావరి. నెక్స్ట్, లోక్తక్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ మణిపూర్, ఆప్షన్ బి మేఘాలయ, ఆప్షన్ సి అస్సాం, ఆప్షన్ డి మిజోరాం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మణిపూర్. నెక్స్ట్, జాబితా 1ను జాబితా 2తో జతపరచండి. జాబితా 1 కృష్ణ, గోదావరి, కావేరి, మహానది. జాబితా 2 బ్రహ్మగిరి, ఛత్తీస్గఢ్, ఎగువ భూములు, మహాబలేశ్వర్, నాసిక్. దీనికి కరెక్ట్ ఆప్షన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్, సుందర్బన్ డెల్టా ఏ నదుల ద్వారా ఏర్పడుతుంది? ఆప్షన్ ఏ సింధు సట్లెజ్, ఆప్షన్ బి కృష్ణా గోదావరి, ఆప్షన్ సి గంగా బ్రహ్మపుత్ర, ఆప్షన్ డి నర్మదా తపతి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి గంగా బ్రహ్మపుత్ర. గంగా బ్రహ్మపుత్ర నదుల వల్ల ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టా సుందర్బన్ ఏర్పడుతుంది. నెక్స్ట్, నమామి గంగా కార్యక్రమం ఎప్పుడు ప్రారంభమైంది? ఆప్షన్ ఏ 2012, ఆప్షన్ బి 2014, ఆప్షన్ సి 2016, ఆప్షన్ డి 2018. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 2014. 2014లో గంగా శుద్ధీకరణ కోసం నమామి గంగే కార్యక్రమం ప్రారంభమైంది. నెక్స్ట్, దూధార్ జలపాతం ఏ నదిపై ఉంది? ఆప్షన్ ఏ శరావతి, ఆప్షన్ బి తపతి, ఆప్షన్ సి మహానది, ఆప్షన్ డి నర్మదా. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి నర్మదా. నెక్స్ట్, ద్వీపకల్ప నదుల ప్రధాన జల విభాజక క్షేత్రం ఏది?
ఆప్షన్ ఏ తూర్పు కనుమలు, ఆప్షన్ బి పశ్చిమ కనుమలు, ఆప్షన్ సి హిమాలయాలు, ఆప్షన్ డి ఆరావళి పర్వతాలు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పశ్చిమ కనుమలు. పశ్చిమ కనుమలు ద్వీపకల్ప నదుల ప్రవాహ దిశను నిర్ణయించే ప్రధాన జల విభాజకం. నెక్స్ట్, బ్రహ్మపుత్ర నది భారతదేశంలోకి ఏ రాష్ట్రం ద్వారా ప్రవేశిస్తుంది? ఆప్షన్ ఏ అస్సాం, ఆప్షన్ బి సిక్కిం, ఆప్షన్ సి అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ డి మేఘాలయ. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్లో ఒక గార్జి ద్వారా బ్రహ్మపుత్ర భారత్లోకి ప్రవేశిస్తుంది. నెక్స్ట్, భావన ఏ ద్వీపకల్ప నదులు వర్షాధార నదులు. హేతు ఆర్ నీటి ప్రవాహం వర్షపాతంపై ఆధారపడి ఉంటుంది. ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఆర్ అనేది ఏకి సరైన వివరణ. ఆప్షన్ బి ఏ మరియు ఆర్ రెండు నిజం కానీ ఆర్ అనేది ఏకి సరైన వివరణ కాదు. ఆప్షన్ సి ఏ నిజం కానీ ఆర్ తప్పు. ఆప్షన్ డి ఏ తప్పు కానీ ఆర్ నిజం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఆర్ అనేది ఏకి సరైన వివరణ. ద్వీపకల్ప నదులకు మంచు లభించదు కాబట్టి ఇవి కేవలం వర్షంపైనే ఆధారపడతాయి. నెక్స్ట్, గంగా నది పొడవు సుమారు ఎంత? ఆప్షన్ ఏ 1500 కిలోమీటర్లు, ఆప్షన్ బి 2000 కిలోమీటర్లు, ఆప్షన్ సి 3200 కిలోమీటర్లు, ఆప్షన్ డి 2500 కిలోమీటర్లు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 3200 కిలోమీటర్లు. నెక్స్ట్, అమరావతి, భవానీ మరియు హేమావతి ఏ నది యొక్క ఉపనదులు? ఆప్షన్ ఏ కృష్ణ, ఆప్షన్ బి గోదావరి, ఆప్షన్ సి కావేరి, ఆప్షన్ డి మహానది. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి కావేరి. నెక్స్ట్, నదుల వల్ల ఏర్పడే ఆక్స్బౌ సరస్సులు ఎక్కడ కనిపిస్తాయి? ఆప్షన్ ఏ పర్వత ప్రాంతాల్లో, ఆప్షన్ బి వరద మైదానాల్లో, ఆప్షన్ సి ఎడారి ప్రాంతాల్లో, ఆప్షన్ డి డెల్టా ప్రాంతాల్లో. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి వరద మైదానాల్లో. మేండర్లు నది నుండి విడిపోయి విల్లు ఆకారంలో ఆక్స్బౌ సరస్సులుగా మారుతాయి. నెక్స్ట్, గంగా కార్యాచరణ పథకం ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? ఆప్షన్ ఏ 1975, ఆప్షన్ బి 1980, ఆప్షన్ సి 1990, ఆప్షన్ డి 1985. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 1985. నెక్స్ట్, భారతదేశంలో అతిపెద్ద నదీ పరివాహక ప్రాంతం ఏది? ఆప్షన్ ఏ సింధు హరివానం, ఆప్షన్ బి బ్రహ్మపుత్ర హరివానం, ఆప్షన్ సి గంగా హరివానం, ఆప్షన్ డి గోదావరి హరివానం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి గంగా హరివానం. భారతదేశంలో గంగా నది పరివాహక ప్రాంతం అన్నిటికంటే అతిపెద్దది. నెక్స్ట్, తపతి నది ఏ రాష్ట్రంలో జన్మిస్తుంది? ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్, ఆప్షన్ బి మహారాష్ట్ర, ఆప్షన్ సి గుజరాత్, ఆప్షన్ డి రాజస్థాన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్. నెక్స్ట్, మంచు కరగడం వల్ల నిండిన బేసిన్ల ద్వారా ఏర్పడే సరస్సులను ఏమంటారు? ఆప్షన్ ఏ టెక్టానిక్ సరస్సులు, ఆప్షన్ బి హిమానీ నద సరస్సులు, ఆప్షన్ సి ఉప్పునీటి సరస్సులు, ఆప్షన్ డి లాగూన్లు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి హిమానీ నద సరస్సులు. హిమానీ నదాలు నేలను తవ్వడం వల్ల ఏర్పడే గుంతల్లో మంచు కరిగి సరస్సులు ఏర్పడతాయి. నెక్స్ట్, శివసముద్రం జలపాతం ఏ నది ద్వారా ఏర్పడుతుంది? ఆప్షన్ ఏ కృష్ణ, ఆప్షన్ బి శరావతి, ఆప్షన్ సి కావేరి, ఆప్షన్ డి గోదావరి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి కావేరి. నెక్స్ట్, జమ్మూ కాశ్మీర్లోని ఉలర్ సరస్సు దేనివల్ల ఏర్పడింది? ఆప్షన్ ఏ హిమానీ నద చర్య, ఆప్షన్ బి గాలి చర్య, ఆప్షన్ సి నదీ చర్య,
ఆప్షన్ డి టెక్టానిక్ కార్యకలాపాలు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి టెక్టానిక్ కార్యకలాపాలు. భూ ఉపరితల కదలికల వల్ల కాశ్మీర్లోని ఉలర్ సరస్సు ఏర్పడింది. భూ కదలికలు అంటే టెక్టానిక్ యాక్టివిటీ. నెక్స్ట్, ద్వీపకల్ప నదులలో రెండో అతిపెద్ద నది ఏది? ఆప్షన్ ఏ మహానది, ఆప్షన్ బి కావేరి, ఆప్షన్ సి కృష్ణ, ఆప్షన్ డి గోదావరి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి కృష్ణ. నెక్స్ట్, భావన ఏ నదుల వల్ల ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది. హేతు ఆర్ నదుల్లో నీటిపారుదల మరియు విద్యుత్ ఉత్పత్తికి ప్రధాన వనరులు. ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఆర్ అనేది ఏకి సరైన వివరణ. ఆప్షన్ బి ఏ మరియు ఆర్ రెండు నిజం కానీ ఆర్ అనేది ఏకి సరైన వివరణ కాదు. ఆప్షన్ సి ఏ నిజం కానీ ఆర్ తప్పు. ఆప్షన్ డి ఏ తప్పు కానీ ఆర్ నిజం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. నదులు ప్రాచీన కాలం నుండి వ్యవసాయానికి, విద్యుత్తుకు మరియు రవాణాకు ఆధారంగా ఉన్నాయన్నమాట. నెక్స్ట్, బ్రహ్మపుత్ర నది అస్సాంలో ఏర్పరిచే ప్రపంచంలోని అతిపెద్ద నదీ ద్వీపం ఏది? ఆప్షన్ ఏ సాగర్ ద్వీపం, ఆప్షన్ బి మజులీ, ఆప్షన్ సి పంబన్ ద్వీపం, ఆప్షన్ డి వీలర్ ద్వీపం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మజులీ. అస్సాంలో బ్రహ్మపుత్ర నది మధ్యలో మజులీ అనే అతిపెద్ద నదీ ద్వీపం ఉంది. నెక్స్ట్, గంగా నది ఎక్కడ మైదానంలోకి ప్రవేశిస్తుంది? ఆప్షన్ ఏ దేవప్రయాగ, ఆప్షన్ బి ఋషికేశ్, ఆప్షన్ సి అలహాబాద్, ఆప్షన్ డి హరిద్వార్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి హరిద్వార్. హరిద్వార్ వద్ద హిమాలయాలను వదిలి గంగా మైదాన ప్రాంతంలోకి ప్రవేశిస్తుంది. నెక్స్ట్, నదీ తీరాల వెంబడి పురాతన కాలం నుండి జనాభా ఎక్కువగా ఉండడానికి ప్రధాన కారణం. ఆప్షన్ ఏ నీటి లభ్యత మరియు వ్యవసాయం, ఆప్షన్ బి రవాణా సౌకర్యాలు, ఆప్షన్ సి పారిశ్రామికీకరణ, ఆప్షన్ డి ఆహ్లాదకరమైన వాతావరణం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ నీటి లభ్యత మరియు వ్యవసాయం. నెక్స్ట్, కింది వాటిలో తూర్పు వైపు ప్రవహించే చిన్న నది ఏది? ఆప్షన్ ఏ సబర్మతి, ఆప్షన్ బి పెరియార్, ఆప్షన్ సి భరత్ పూజ, ఆప్షన్ డి దామోదర్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి దామోదర్. దామోదర్ నది తూర్పు వైపు ప్రవహించి హుగ్లీ నదిలో కలుస్తుంది. నెక్స్ట్, గంగా నది బంగ్లాదేశ్లో ఏ నదితో కలిసి మేఘనాగా మారుతుంది? ఆప్షన్ ఏ పద్మ, ఆప్షన్ బి బ్రహ్మపుత్ర, ఆప్షన్ సి యమున, ఆప్షన్ డి తీస్తా. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి బ్రహ్మపుత్ర. బంగ్లాదేశ్లో బ్రహ్మపుత్ర గంగతో కలిసి చివరిగా మేఘనాగా పిలువబడుతుంది. నెక్స్ట్, నదుల స్వీయ శుద్ధి సామర్థ్యాన్ని ఏది దెబ్బతీస్తుంది? ఆప్షన్ ఏ పెరుగుతున్న పట్టణీకరణ మరియు కాలుష్యం, ఆప్షన్ బి అడవుల పెంపకం, ఆప్షన్ సి ఆనకట్టల నిర్మాణం, ఆప్షన్ డి వర్షపాతం తగ్గడం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ పెరుగుతున్న పట్టణీకరణ మరియు కాలుష్యం. మహానది నదీ పరివాహక ప్రాంతం ఏ రాష్ట్రంలో లేదు? ఆప్షన్ ఏ ఛత్తీస్గఢ్, ఆప్షన్ బి ఒడిస్సా, ఆప్షన్ సి జార్ఖండ్, ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్. మీకు కరెక్ట్ ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. మహానది ఛత్తీస్గఢ్, ఒడిస్సా, జార్ఖండ్లో ప్రవహిస్తుంది కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రవహించదు. నెక్స్ట్, కావేరీ నది చివరిగా ఎక్కడ బంగాళాఖాతంలో కలుస్తుంది? ఆప్షన్ ఏ చెన్నై, ఆప్షన్ బి విశాఖపట్నం, ఆప్షన్ సి కడలూరు, ఆప్షన్ డి మచిలీపట్నం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి కడలూరు. నెక్స్ట్, జాబితా 1ను జాబితా 2తో జతపరచండి. జాబితా 1
సాంబార్, ఓలార్, చిల్కా, గురు గోవింద్ సాగర్. జాబితా 2 టెక్టానిక్, ఉప్పు నీరు, కృత్రిమ, లాగూన్. దీన్ని జతపరిచినట్లయితే ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, యమునా నది ఎక్కడ జన్మిస్తుంది? ఆప్షన్ ఏ గంగోత్రి, ఆప్షన్ బి యమునోత్రి, ఆప్షన్ సి మానస సరోవరం, ఆప్షన్ డి అమర్కంటక్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి యమునోత్రి. హిమాలయాల్లోని యమునోత్రి హిమానీ నదం యమునా నదికి జన్మస్థలం. నెక్స్ట్, కింది వాటిలో గంగా నదికి ఎడమవైపు ఉపనది కానిది ఏది? ఆప్షన్ ఏ గాగ్రా, ఆప్షన్ బి గండక్, ఆప్షన్ సి కోసి, ఆప్షన్ డి సోన్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి సోన్. నెక్స్ట్, నదీ ముఖద్వారం వద్ద ఉప్పు నీరు మరియు మంచినీరు కలిసే ప్రాంతాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ డెల్టా, ఆప్షన్ బి ఎండ్రాయ్ లేదా కయ్య, ఆప్షన్ సి లాగూన్, ఆప్షన్ డి గార్జ్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి కయ్య. నెక్స్ట్, నర్మదా బేసిన్ ఏ రాష్ట్రంలో విస్తరించి ఉంది? ఆప్షన్ ఏ మహారాష్ట్ర, కర్ణాటక, ఆప్షన్ బి రాజస్థాన్, హర్యానా, ఆప్షన్ సి మధ్యప్రదేశ్, గుజరాత్, ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మధ్యప్రదేశ్, గుజరాత్. నెక్స్ట్, భావన ఏ బ్రహ్మపుత్ర నది టిబెట్లో తక్కువ ఒండ్రు మట్టిని మోస్తుంది. హేతు ఆర్ టిబెట్ ఒక చల్లని మరియు పొడి ప్రాంతం. ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఆర్ అనేది ఏకి సరైన వివరణ. ఆప్షన్ బి ఏ మరియు ఆర్ రెండు నిజం కానీ ఆర్ అనేది ఏకి సరైన వివరణ కాదు. ఆప్షన్ సి ఏ నిజం కానీ ఆర్ తప్పు. ఆప్షన్ డి ఏ తప్పు కానీ ఆర్ నిజం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఆర్ అనేది ఏకి సరైన వివరణ. టిబెట్ చల్లని పొడి ప్రాంతం కాబట్టి అక్కడ నదికి కోత తక్కువ, ఒండ్రు కూడా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్, అమర్కంటక్ కొండల్లో జన్మించి గంగానదిని కలిసే ఉపనది ఏది? ఆప్షన్ ఏ సోన్, ఆప్షన్ బి చంబల్, ఆప్షన్ సి బెట్వా, ఆప్షన్ డి కెన్. దీనికి కరెక్ట్ ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్, ప్రపంచ ఉపరితలంలో ఎంత శాతం నీరు మంచినీటి రూపంలో లభిస్తుంది? ఆప్షన్ ఏ 1%, ఆప్షన్ బి 3%, ఆప్షన్ సి 10%, ఆప్షన్ డి 71%. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 3%. భూమిపై ఉన్న మొత్తం నీటిలో 97% ఉప్పు నీరు ఉంటే కేవలం 3% మాత్రమే మంచినీరు ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయగలరు. మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్ యూ.